తెలంగాణ ప్రభుత్వము రైతుల సంక్షేమం గురించి మరియు పేదల సంక్షేమం గురించి ఏ పథకాలు అమలు చేస్తున్నాయి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియాలి. ఇంకా ఎవరన్నా అర్హులు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతుల సంక్షేమాన్ని గురించి సుమారు 8 రకాల పథకాలను ప్రస్తుతం అమలు చేస్తూ ఉంది. మొట్టమొదటిది వచ్చేసి రైతు భరోసా. రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి కింద ప్రతి సంవత్సరము 12,000 రూపాయలను రైతుల ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇది 2 సీజన్లో 2 విడతలుగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిది రబీ సీజన్లో అర్ధము, తర్వాత ఖరీఫ్ సీజన్లో అర్ధము రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే రైతులను బాగా ఆర్థికంగా కొంచెం చేయూతనివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి పథకం. కానీ ఈ పథకము అందరికీ వర్తించదు. ఎవరికి వర్తిస్తుందంటే చిన్నకారు రైతులకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు, బిలో పావర్టీ లైన్ ఉండే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది ముఖ్యంగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత పంట రుణమాఫీ. రైతులు బ్యాంకుల్లో రుణాలు సుమారు 2 లక్షల వరకు పొందినట్లయితే వాళ్లకు పూర్తి రుణమాఫీ అనేటువంటిది చేయడం జరుగుతా ఉందన్నమాట. అదే రైతు బీమా పథకం కింద కూడా ఆ ప్రీమియము గవర్నమెంటే చెల్లిస్తూ ఉంటుంది. ఏదైనా రైతు ప్రమాదవశాత్తు కానీ లేదా న్యాచురల్గా చనిపోయినట్లయితే అతని కుటుంబానికి వెంటనే 5 లక్షల రూపాయలు బీమా సహాయము అందించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 4వది వచ్చేసి సన్నబియ్యం పథకం. ఈ సన్నబియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయాలి కాబట్టి రైతులను కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రైతులకు 1 క్వింటాలకు అదనంగా 500 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది అనమాట. అంటే ఆ క్వింటాలకు మద్దతు ధర ఇస్తూ అదనంగా 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఒక రైతు 100 క్వింటాలు అమ్మినాడు అనుకుందాం. అతనికి ధరతో పాటు 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 క్వింటాలు ఇంటూ 500 50,000 రూపాయలు అదనంగా ఆయన సహాయం పొందడం జరుగుతూ ఉంది అనమాట. తర్వాత ఉచిత విద్యుత్ పథకం కింద తెలంగాణ రైతు వర్గానికి అందరికీ కూడా తారతమ్య భేదం లేకుండా 24 గంటలు వ్యవసాయ విద్యుత్తు అందడం జరుగుతూ ఉందన్నమాట. అదేవిధంగా ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధరతో పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. తర్వాత రైతు వేదికలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రైతులు అందరినీ కూడా సమావేశపరిచి ఆధునిక సాగు పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వము అమలు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ప్రతి రైతు కుటుంబానికి పిఎం కిసాన్ యోజన పథకం కింద కూడా ప్రతి సంవత్సరము ప్రతి రైతు కుటుంబానికి 6,000 రూపాయలు సహాయము అందించడం కూడా జరుగుతుందన్నమాట. తెలంగాణ పేద ప్రజల సంక్షేమాన్ని గురించి తెలంగాణ ప్రభుత్వము సుమారు 8 పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆసరా పెన్షన్లు అతి ముఖ్యమైనటువంటి పేదలకు ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఎవరెవరికి వర్తిస్తుందంటే ముఖ్యంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు, మళ్ళా పైలేరియా వ్యాధిగ్రస్తులకు, HIV వ్యాధిగ్రస్తులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, వీళ్లకు ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయలు ప్రకారము ప్రతి నెల చెల్లించడం జరుగుతూ ఉంది. వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ 2వ స్కీమ్ వచ్చేసి తెలంగాణ దళిత బంధు స్కీమ్ అనమాట. అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి స్కీమ్ అనమాట. ఇది ఓన్లీ ఎస్సీలకు మాత్రమే వాళ్ళు అట్టడుగున ఉన్నారు కాబట్టి వాళ్ళను సమానత్వం తీసుకురావడానికి కోసం వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం కింద ఒకేసారి 10 లక్షల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఇది కూడా అంచెలంచెలుగానే చేయడం జరుగుతుంది. ఈ 10 లక్షలు కూడా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ దళిత బంధువు కింద వీళ్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట.
శిక్షణ ఇచ్చిన తర్వాత వీళ్ళకు వ్యాపారాలు నడుపుకోవడానికి ఇస్తారు. అయితే దీనికి ఎవరెవరు అర్హులు అంటే 2.5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము ఉండేటువంటి కుటుంబాల వారు, అది 25 నుండి 50 సంవత్సరాలు లోపు ఉండేటువంటి వారు, తెలంగాణ నివాసి అయి ఉండాలా. కాబట్టి దీన్ని వచ్చేసి కార్పొరేషన్ వాళ్ళు శిక్షణ చేయడం జరుగుతూ ఉంది. రెండవది రాజు యువ వికాస్ పథకము అనేటువంటిది ఉంది. అంటే యువకులను ప్రోత్సహించి వ్యాపారం చేసుకోవడానికి, తర్వాత స్వయం ఉపాధి కల్పనకు గాను ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కీము 15/3/2025 నుండి అమల్లోకి తేవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా 3 లక్షల నుండి 4 లక్షల రూపాయలు సబ్సిడీతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మొట్టమొదటి వచ్చేసి సబ్సిడీ వచ్చేసి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే 80% సబ్సిడీ జరుగుతుంది. అంటే అర్థమేమి, 1 లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే ప్రభుత్వము 80,000 రూపాయలు కడుతుంది. యువకులు వచ్చేసి 20,000 రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే 2 లక్షలు ఈ పథకం కింద తీసుకున్నటువంటి వ్యక్తులు 70% సబ్సిడీ అనేది ఉంటుంది. మిగతాదంతా కలిపి అది రుణం కింద కట్టాల్సి వస్తుంది. 60,000 రూపాయలు మాత్రమే తిరిగి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే 3 లక్షలు నుండి తీసుకున్నటువంటి వ్యక్తులకు 60% సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 3 లక్షలు తీసుకున్న వాళ్ళకు దగ్గర 1,20,000 రూపాయలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకుండా మహాలక్ష్మి పథకం కింద అర్హులైనటువంటి మహిళలకు, అంటే ముఖ్యంగా బీపీఎల్ వర్గాలకు చెందినటువంటి మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయము చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండరు చేయడము, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సౌకర్యం. అంటే దీనికి అందరూ కూడా అర్హులే అన్నమాట. దీనికి ఏమి బిలో పవర్టీ లైన్ అవసరం లేదన్నమాట. మహాలక్ష్మి పథకం కింద ఏ విధంగా అప్లై చేసుకోవాలా, ఎవరెవరు అర్హులు అనేటువంటి దాని గురించి చూసినట్లయితే, ఈ దరఖాస్తులు గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు కానీ, వార్డు సభలు కండక్ట్ చేసినప్పుడు కానీ ఈ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. లేదనేటికంటే ఆఫీసుల్లో కూడా ఈ దరఖాస్తులు సమర్పించడం జరుగుతుంది అన్నమాట. అర్హులు ఎవరై ఉంటారంటే, తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలా, కుటుంబ సంవత్సర ఆదాయం వచ్చేసి 2 లక్షల రూపాయలు లోపల ఉండాలా, ప్రతి కుటుంబం నుండి ఎంతమంది ఉన్నా కూడా కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే ఇది మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి పథకం అన్నమాట. ఈ పథకం వచ్చేసి ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చేటువంటి తల్లులకు మరియు 6 సంవత్సరాలు లోపు ఉండేటువంటి పిల్లలకు ఈ పోషకాహారాన్ని అందించడము జరుగుతుంది అనమాట. ముఖ్యంగా వీళ్ళంతా కూడా బీపీఎల్ వర్గానికి చెందినటువంటి మహిళలై ఉండాలి. కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ అనేటువంటి పథకంలో పేద కుటుంబంలోని మహిళలకు, అంటే 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు, సంవత్సర ఆదాయం వచ్చేసి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నటువంటి వారికి ఒక్కొక్క పెళ్లికి 1,116,000 ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అయితే వెబ్సైట్ ద్వారా కూడా మనము అప్లై చేసుకోవచ్చు, లేదా కార్యాలయానికి ఇచ్చి కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెబ్సైట్ ద్వారా చేసుకున్నట్లయితే తెలంగాణ epass.cgg.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ లింక్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎన్నో తేదీ ఈ పెళ్లి వివరాలు ఇవన్నీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి కుటుంబాలకు 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 పడకల గదులు, 1 హాలు, 1 వంటగది, 2 మరుగుదొడ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా
ఇది బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి వ్యక్తులు, తర్వాత తెలంగాణ నివాసి ఉండాలా, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలా, సొంత ఇల్లు ఉండకూడదన్నమాట. అయితే ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు మొట్టమొదట అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు మరియు వృద్ధులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత దరఖాస్తు చేసుకునేటువంటి విధానం వచ్చేసి గ్రామ సభల్లోను, పట్టణ మున్సిపాలిటీలోను, తర్వాత నగర పంచాయతీల ద్వారా కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా వెబ్సైట్ లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి 2bhk.telangaana.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మీరు ఈ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ ప్రకారము వీటిని కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎస్సీ, ఎస్టీలకు 50% ఇళ్లను కేటాయించడం జరుగుతుంది. అదే ఇతరులకైతే 43%, తర్వాత మైనారిటీలకు 7% లెక్కన కేటాయించడం జరుగుతుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో ఇతరులకు వచ్చేసి 65% ఇస్తారు, ఎస్సీలకు వచ్చేసి 17%, ఎస్టీలకు వచ్చేసి 6%, మైనారిటీలకు వచ్చేసి 12% లెక్కన పట్టణాల్లో కేటాయించడం జరుగుతుందన్నమాట. అయితే దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్లను కూడా మీరు మీ సేవ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ సేవ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత ఆసరా పెన్షన్ కార్డు ఇవన్నీ కూడా జత చేసి కార్యాలయాల్లో కూడా ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, తర్వాత పౌరులు అందరూ కూడా ఈ స్కీములు తెలుసుకొని, ఎవరైనా అర్హత ఉండి పెన్షన్ రాకుండా కానీ, లేదంటే ఈ స్కీములు రాకుండా ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు సరైన టైంలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇంతటితో ఇది మీకు ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.